ప్లేన్ క్రాష్ అయ్యాక అందరికీ ఒక్కటే క్వశ్చన్, బ్లాక్ బాక్స్ దొరికిందా లేదా? ఆ చిన్న బాక్స్ లో ఏముంటుంది అసలు? ఎలా రికార్డ్ చేస్తుంది? క్రాష్ అయిన తర్వాత కూడా డేటాని ఎలా రికవర్ చేస్తారు? ఇవన్నీ క్వశ్చన్స్ గురించి ఈ రోజు మన వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫ్లైట్ డేటా రికార్డర్ అండ్ కాక్పిట్ వాయిస్ రికార్డర్. అంటే ఫ్లైట్ లో జరిగే ప్రతి సెట్టింగ్స్ ని రికార్డ్ చేస్తుంది. అక్కడ పైలట్స్ మాట్లాడుకునే ప్రతి మాటలను, ఈవెన్ చిన్న చిన్న సౌండ్స్ తో సహా రికార్డ్ చేస్తుంది. బ్లాక్ బాక్స్ అనేది చూడడానికి ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఎందుకంటే ఏదన్నా డ్యామేజ్ జరిగినప్పుడు ఆర్ ఏదైనా ఇన్సిడెంట్ ఆర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు దీన్ని కనిపెట్టడం చాలా ఈజీ. ఆరెంజ్ కలర్ లో ఉంటే ఈజీగా కనిపెట్టచ్చు. అసలు ఫ్లైట్ లో ఏం జరిగింది అన్నది ఈ రికార్డర్ లో ఉన్న డేటాను మొత్తం అనాలిసిస్ చేసి మనం కనిపెట్టచ్చు. లైక్ అందులో ఉన్న సెట్టింగ్స్ అంతా, ఫ్లైట్ లో ఏ సెట్టింగ్స్ అయితే ఉన్నాయో అదంతా కరెక్ట్ గా ఉందా లేదా, అండ్ ఫ్లైట్ లో రికార్డ్ అయిన ఈవెన్ మైన్యూట్ చిన్న చిన్న సౌండ్స్ తో సహా అది రికార్డ్ చేస్తుంది. సో ఆ సౌండ్స్ ని బట్టి, పైలట్స్ డిస్కస్ చేసుకున్న మాటల్ని బట్టి అసలు ఏ రీజన్ వల్ల ఇది జరిగింది అన్నది తెలుసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఫ్లైట్ లో జరిగే సౌండ్స్ అన్నిటినీ రికార్డ్ చేసేది సివిఆర్ అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్, అండ్ ఫ్లైట్ డేటాని రికార్డ్ చేసేది ఎఫ్డిఆర్ అంటే ఫ్లైట్ డేటా రికార్డర్. ఫ్లైట్ డేటా అంటే ఈవెన్ ఫ్లైట్ ఏ డైరెక్షన్ లో వెళ్తుంది, ఎంత హైట్ లో వెళ్తుంది, ఎంత స్పీడ్ లో వెళ్తుంది, అలాంటి మోస్ట్ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం రికార్డ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ బ్లాక్ బాక్స్ అనేది ఫ్లైట్ యొక్క వెనక భాగంలో ఉంటుంది. దాదాపు 25 గంటల వాయిస్ ని ఇంకా 88+ పారామీటర్స్ డేటాని స్టోర్ చేస్తుంది. అండ్ ఈ డేటాని సాలిడ్ స్టేట్ మెమరీలో సేవ్ చేస్తుంది. ఈ బ్లాక్ బాక్స్ కి యాక్సెస్ ఓన్లీ ఆ కంట్రీ యొక్క ఫ్లైట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. లైక్ మన ఇండియాకి ఏవియేషన్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేటర్ బ్యూరో, ఆ ఇన్వెస్టిగేటర్స్ టీమ్ ఆ డేటాని డీకోడ్ చేసి ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్నది కనిపెడతారు. ఈ డేటాని చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతారు. ఓన్లీ ఇన్వెస్టిగేషన్ పర్పస్ కి మాత్రమే యూజ్ చేస్తారు. అసలు ఇది ఎలా పనిచేస్తుందంటే, వన్స్ ఫ్లైట్ స్టార్ట్ అయిన వెంటనే ఈ రికార్డర్ ఆన్ అయిపోతుంది. మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉండదు, అసలు ఫ్లైట్ కి యాక్సిడెంట్ అయినప్పుడు ఫ్లైట్ ముక్కలు ముక్కలు అయిపోయినా సరే ఈ బ్లాక్ బాక్స్ కి ఎందుకు ఏమీ కాదు? ఎందుకంటే ఇది అరౌండ్ 1100 degrees హీట్ ని తట్టుకుంటుంది. 6000 meters నీటి లోతుల్లో కూడా ఇది వెళ్ళినా స్టిల్ పనిచేస్తుంది. అండ్ ఎంత పెద్ద షాక్ వచ్చినా సరే తట్టుకోగలుగుతుంది. డేటాని మాత్రం సేఫ్ గా సేవ్ చేస్తుంది. అసలు ఈ బ్లాక్ బాక్స్ పెట్టడం వల్ల ఈ ఇన్వెస్టిగేషన్ కి మాత్రమే కాదు, అసలు ఫ్లైట్ కి ఏమైంది, ఎందుకు యాక్సిడెంట్ అయింది, అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది అన్న కారణాలు తెలియడం మాత్రమే కాదు, ఆ కారణాలు తెలుసుకుని నెక్స్ట్ ఫ్లైట్స్ ని అప్డేట్ చేయడానికైనా సరే, లేదంటే న్యూ ఫ్లైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకైనా సరే ఈ డేటాను యూజ్ చేస్తారు. మరి డిజిటల్ ఎఫ్డిఆర్ అంటే ఏంటి? జనరల్ గా బ్లాక్ బాక్స్ అనేది ఎఫ్డిఆర్ అండ్ సివిఆర్ తో కలిపి ఉంటుంది. కానీ లేటెస్ట్ గా వచ్చే బ్లాక్ బాక్సెస్ ఏంటంటే డివిఆర్స్ తో కలిపి కూడా ఉంటుంది. అంటే డిజిటల్ వీడియో రికార్డర్స్ కూడా ఉంటాయి. ఇవి కాక్పిట్ లేదా క్యాబినెట్ నుండి వీడియో ఫుటేజ్ ని రికార్డ్ చేస్తాయి. సో దీనివల్ల విజువల్ ఎవిడెన్స్ కూడా మనకి దొరుకుతుంది. కానీ అన్ని ఫ్లైట్స్ లోనూ డివిఆర్స్ ఉండవు. చాలా తక్కువ ఫ్లైట్స్ అండ్ లేటెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ఫ్లైట్స్ లో మాత్రమే ఉన్నాయి. అసలు ఈ బ్లాక్ బాక్స్ పెట్టాలన్న ఆలోచన ఎలా పుట్టిందో తెలుసా? 1950s ఆ టైంలో ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ అయిన డాక్టర్ డేవిడ్ వారెన్ ప్రపంచంలోనే మొట్టమొదటి కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఆలోచనతో ముందుకొచ్చారు. 1953లో జరిగిన కామెట్ విమాన ప్రమాదంలో వాయిస్ రికార్డర్ ఎంత అవసరమైంది అని గుర్తించారు. 1960లో ఆస్ట్రేలియా బ్లాక్ బాక్స్ వాడకాన్ని తప్పనిసరిగా చేసింది. దాన్ని ఫాలో అవుతూ మిగతా దేశాలన్నీ బ్లాక్ బాక్స్ కంపల్సరిగా ఫ్లైట్స్ లో ఉండాలని ఇంప్లిమెంట్ చేశాయి. జనరల్ గా హెలికాప్టర్స్ లో కూడా ఏరోప్లేన్స్ లో ఉన్నట్టుగానే ఫ్లైట్ డేటా రికార్డర్ అండ్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఎఫ్డిఆర్ అండ్ సివిఆర్ రెండు ఉంటాయి. కానీ చిన్న హెలికాప్టర్స్ కి బ్లాక్ బాక్స్ మ్యాండేటరీ కాకపోవచ్చు, బట్ ఫైటర్ జెట్స్ కి మాత్రం ఇవి చాలా మ్యాండేటరీ. ఇది కంపల్సరిగా ఉండాల్సిందే. మరి ప్రైవేట్ జెట్స్ లో కూడా ఉంటాయా ఉండవా అంటే, హై ఎండ్ ప్రైవేట్ జెట్స్ లో కంపల్సరీ ఉంటాయి. స్మాల్ అండ్ ఓల్డర్ జెట్స్ లో మ్యాండేటరీ కాదు, డిపెండ్స్ అపాన్ రెగ్యులేషన్స్ బట్టి. ఈ బ్లాక్ బాక్స్ లో ఎలా తయారు చేస్తారంటే 1100 degrees మంటల్లో కూడా 60 minutes వరకు పనిచేస్తుంది. 20,000 అడుగుల లోతులోకి పడినా సరే అండ్ హెవీ కంప్రెషన్ ఫోర్సెస్ తట్టుకోగలిగిన
30 డేస్ దాకా వితౌట్ ఎనీ డ్యామేజ్ అది అలాగే ఉంటుంది. అసలు డేటాను ఎలా రికవర్ చేస్తారు? వాటిని స్పెషలైజ్డ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కి తీసుకెళ్లి ఎంతో మంది ఎక్స్పర్ట్స్ దానిలో ఉన్న చిప్ ని రికవర్ చేస్తారు. ఈ బ్లాక్ బాక్స్ ప్యాసింజర్స్ దగ్గర ఉన్న మాటలను కూడా రికార్డ్ చేస్తుందా అంటే నో, రికార్డ్ చేయదు. ఇది జనరల్ గా పైలట్ క్యాబిన్ లో ఉన్న కన్వర్జేషన్స్ అండ్ ఆ డేటాని రికార్డ్ చేయడానికి నిర్మించబడింది. సో కాక్పిట్ లో ఉన్న సౌండ్స్ అండ్ వాయిసెస్ ని మాత్రమే రికార్డ్ చేస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే బ్లాక్ బాక్స్ లో జీపీఎస్ ఉండదు, కానీ లొకేటర్ బేకాన్ ఉంటుంది. డీప్ ఓషన్ లో పడినా సరే 30 డేస్ దాకా దాని లొకేషన్ సిగ్నల్స్ ని పంపిస్తుంది. మొత్తానికి బ్లాక్ బాక్స్ అనేది ఒక అద్భుతమైన ఆవిష్కరణ. ఇది ప్రమాదాలు జరగడానికి కారణాలేంటి, సో ఇలాంటి ప్రమాదాలు ఫ్యూచర్ లో ఎలా అవాయిడ్ చేయొచ్చు, వీటన్నిటికీ యూజ్ అవుతుంది. ఈ వీడియో గనక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.